సో ఇందులో మీరు స్వీట్ చేయొచ్చు లేదా స్నాక్ చేయొచ్చు. సో మీ చాయిస్, నేనేమి ఇవ్వను. మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా కూడా చేసి అందరికి చూపించవచ్చు. సో ఏం చేస్తారు శిల్ప గారు? నేను బాసుంది అండి. బాసుంది, ఓ అందరికి ఫేవరెట్ చాలా అండి కదా. మా చాలా బాగా చేస్తుంది కూడా. అవునా? మమ్మీ సైడ్ ఏమోని మలాయ్ అంటారు, బేసికలీ మాది ఆంధ్ర సైడ్. మా హస్బెండ్ వాళ్ళదేమోని తెలంగాణ అనమాట. సో అటంతాను మా అత్తగారింట్లో బాసుంది అంటారు. ఓహోహో. సో ఇద్దరికిద్దరు లైక్ అసలు చాలా బాగా చేస్తారు. సో మీరు ఇప్పుడు నాకు అది చేసి చూపిస్తారు. బాసుంది. సో షర్మిల గారు మీరేం చేస్తారు? నేను మ్యాంగో పై చేద్దాం అనుకుంటున్నాను. మ్యాంగో పై. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ బాసుందితో మొదలు పెడదామా? ఓకే అండి. ఓకే, మరి బాసుంది తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిల్ప గారు స్టార్ట్ చేద్దామా బాసుంది? ఓకే అండి. బాసుంది కావాల్సింది పాలు, చక్కెర, ఓకే, జీడిపప్పు, కొంచెం పైన కొంచెం గార్నిషింగ్ దానికి కుంకుమ పువ్వు. సో ఫస్ట్ బేసికలీ స్టీల్ వెసల్ ఎప్పుడన్నా యూఎస్ లో బేసికలీ వాడినప్పుడు కొంచెం వాటర్ వేస్తామండి. సో అడుగు మాడకుండా ఉంటది. అంటే నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. పర్లేదు. సో కొంచెం వాటర్ వేసేసాక ఓకే, సో పాలు లైక్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలా మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. బేసికల్లీ దాని కన్సిస్టెన్సీ అవుతూ కండెన్స్ అవుతూ మీకు బేసికల్లీ ఇప్పుడు 1 లీటర్ పాలు వేసారనుకో 1/2 లీటర్ కన్నా తక్కువ కొంచెం అవ్వాలి. సో అది మరుగుతూ ఉంటది. సో అలా మామూలుగా మనము ఏదైనా కూడా కొంచెం చిక్కటి పాలతో స్వీట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మనం పాలు మరిగించుకుంటామో దీనికి కూడా అంతే అనమాట. బాగా చిక్కగా మరిగించేసుకోవాలి. అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఎలాగ దానికి మనకు బోల్డ్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మీ నగలు చీరల విషయానికి వెళ్తాం. చూసారు కదా ఇద్దరు ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయారు. అసలు భలే ఇలా అంటే కొత్త మోడల్స్ అనేవి ఎవరికైనా చూసే వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కదా. చాలా బాగుందండి మీ బ్యాంగిల్ సెట్. నాకు ఈ ఉంగరం ఎంత నచ్చిందో. తీసుకోనా? ఇచ్చేయండి, వాళ్ళ ఆయనకి ఇప్పించుంటారు, మళ్ళీ బాధపడుతుంది. పాలు మరగడానికి చాలా టైం పట్టింది. సో కొద్దిగా మరిగితే మనకి ఎలా అయితే కొద్ది కలర్ చేంజ్ అవుతుందో అలా అయ్యే వరకు మరిగించాలన్నమాట దీన్ని. బేసికలీ ఇప్పుడు కోవా కన్నా పల్చగా చేస్తాం బేసికల్లీ. సో అవ్వంగానే ఫస్ట్ పంచదార వేసుకుంటాం. సో బ్రౌన్ షుగర్, సో బ్రౌన్ షుగర్ అండ్ అలాగే క్యాషూ నట్స్ వేసేసి సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం దీంట్లో? ఇంకా అంతే అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? మనం బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరి సాఫ్రాన్ ఎప్పుడు? సాఫ్రాన్ పైన లైక్ గార్నిష్ ఎలాగో వేడిగున్నప్పుడు అవుతుంది కాబట్టి పెట్టుకున్నాక కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకా తింటే ఇంకొకసారి తినాలనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసేసుకోవచ్చా? ఇంకా బౌల్లో తీసుకోవచ్చండి మనం. ఓకే, గెరిటితో తీసి అందులో ఇలా వేస్తారా? యా. ఓకే, సో ఒక పని చేద్దాము, కొంచెం దీంతో ఉంచేద్దాం. కుంకుమ పువ్వు అది లైట్ గా తీసుకుంటే బేసికలీ కొంచెం ఎక్కువ సాఫ్రాన్ పెడితే వేడి చేస్తుంది అంటారు. సో మనం చాలా లైట్ గా తీసుకుందాము. హెల్త్ కి మంచిది, కలర్ఫుల్ గా ఉంటది. ఇది ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. తర్వాత ఇంకా ఆకుండా తినద్దాం. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే మన ఇష్టం, ఇలా కూడా తినచ్చు. కాకపోతే ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే దాని టేస్ట్ ఇంకా చాలా అథెంటిక్ గా ఉంటుంది. సరే, ఎలాగూ మీ పిన్ని వంట అయ్యే లోపల మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఈలోగా ఫస్ట్ వాళ్ళకి ఒకసారి ప్రాసెస్ చూపిద్దాం. ఓకే, మరి వేడివేడిగా బాసుంది రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాసుంది తయారు చేసే విధానం: ఒక గిన్నెలో పాలు పోసి బాగా చిక్కపడే వరకు మరగనివ్వాలి. దీనిలో బ్రౌన్ షుగర్, జీడిపప్పు వేసి బాగా దగ్గర పడే వరకు మరిగించి ఒక బౌల్లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాసుంది రెడీ.